శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ అక్టోబర్ మాసము 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాసములో చాలా అత్యంత కీలకమైనటువంటి వ్యవహారాలు గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. ఎందువల్ల అనేటువంటిది ఒకటి తెలియజేస్తాను. మిథున రాశి వారికి ఈ అక్టోబర్ 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు, సత్ఫలితాలు ఇవ్వటానికి సిద్ధముగా ఉంది. ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. ఇంతకాలము ఎదురు చూసినటువంటి పనులు ఇప్పుడు సజావుగా జరగటానికి కావాల్సినటువంటి ఇది ఉంటుంది. ఒక నిలదొక్కుకోవటానికి మంచి మార్గము అనేటువంటిది కూడా ఏర్పడబోతూ ఉన్నది. ఉన్నట్టుండి లాభం అనేటువంటిది కూడా చూస్తారు. అంటే ఆకస్మికముగా ధనలాభం లాంటివి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు అనారోగ్యము అనేటువంటిది కనుక ఉంటే ఆ అనారోగ్యము అనేటువంటిది లేకుండా పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి మేలవుతున్నది. అంటే ఊరికే అలా వెళ్ళినా డాక్టర్ దగ్గరికి ఒక మాత్రతో అయిపోయింది, చాలా మేలైంది, ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉండిన్నారు, ఇప్పుడు మేలైంది, ఏమీ లేదన్నారు అని సంతోషం, ఆత్మతృప్తి అనేది జరుగుతుంది గాక. అంతేకాకుండా బంధువుల యొక్క ఆగమనము రావటము, కొంత ఖర్చు కావటము, సరే అనేటువంటి దృక్పథంతో కాస్త 10 రూపాయలు ఖర్చు పెట్టడం లాంటివి కూడా జరుగుతాయి. సంతోషముగా జీవనము ఈ మాసమంతా కూడా ఆనందముగా సంతోషముగా గడుపుతారుగాక. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఒక్కొక్కటి గతములో ప్రతిదీ అడ్డం వచ్చేటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు సజావుగా నడుస్తాయిగాక. అంతేకాకుండా అనూహ్యముగా ఒక ప్రయాణం లాంటిది ఏర్పడవచ్చును. దాని వలన మీకు మేలవుతుంది. కొత్త వాళ్ళు పరిచయం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతిగాంచడము కానీ లేదా ఒకరి యందు మీ పేరు ప్రతిష్టలు, మీరు ఆ రోజే చెప్పారు, మీరు చెప్పింది కరెక్టు, మీ వల్లనే మాకు మేలు జరిగింది అనేటువంటి మాటలు మీరు వినటము, తర్వాత కీలకమైనటువంటి సన్నివేశాలలో మీరు పాల్గొనాల్సినటువంటి అవసరం ఏర్పడము, తద్వారా మీ సంతానానికి సంతానము వలన మీకు యోగము లేదా మీకు సంతానము కలగడము కానీ లేదా సంతానము వలన కీర్తి ప్రతిష్టలు రావటం లాంటివి కూడా జరుగుతాయి. అలాగే పుణ్య కార్యక్రమాలలో పాల్గొనటము, అన్నదానము లేదా మీరు కొన్ని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవటం లాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పెద్దల యొక్క ఆశీస్సులు, మీకు కావాల్సిన వాళ్ళ యొక్క అనుగ్రహము అనేటువంటిది మీకు పొందుతుంది. తప్పకుండా మీరు విజయ పథములో ముందుకు నడుస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ జీవన గమనానికి కావాల్సినటువంటి దానికి ఒక మార్గము సుగమము చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధముగా మీ ప్రయత్నాలు జరుగుతాయి. భవిష్యత్తులో మీరు ఎలా ఎదగాలి అని అనుకుంటారో ఆ ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాలు ప్రయత్నాలు ఈ మాసములో చేసుకోవటానికి అతి సులభముగా ఏర్పడతాయిగాక అనేది ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు, చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగా ఆనందకరముగా వ్యాపారాలు చేసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్నపాటి మనఃక్లేశం, ఎక్కడో చిన్న మనస్సుకు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చునేమో అనేటువంటిది ఉన్నది. ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, మేలు జరుగుతుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. చదువుకునేటువంటి వాళ్లకు, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది. ఈ 15 రోజులు అతి కీలకమవుతూ ఉన్నది. కొన్ని మార్గాలు మీకు మేలు జరుగుతాయి, కొన్ని అనూహ్యముగా మేలు జరిగే అవకాశం ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా మంచి యోగాలుగా చెప్పవచ్చును. కళాకారులకు అత్యంత యోగవంతమైన కాలముగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి
ఈ అక్టోబర్ 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. మీ మనస్సులో ఏదైతే బలముగా కోరుకుంటారో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకోవటానికి అతి సులభమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. మీరు ఒక మాట చెప్పారు అంటే మీ మాటకు కట్టుబడి మీ వెంట సరే అని వచ్చేటువంటి వాళ్ళు, మిమ్మల్ని అనుసరించేటువంటి వ్యక్తులను మీరు తయారు చేసుకోగలుగుతారు. లోపల ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు బయటికి చెప్పటం వలన మీరు యోగవంతులుగాను కీర్తివంతులుగాను ఉంటారుగాక, మీరు అనుకున్నది అనుకున్న ప్రకారముగా ముందడుగు వేసి విజయము సాధించేటువంటి వ్యవహారములో ఉంటుందిగాక. ఈ 15 రోజులు మీ జీవితంలో అతి కీలకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చును. ఒక మలుపు తిరగటానికి యోగవంతమైనటువంటి కాలం. ఇన్నాళ్ల జీవితంలో ఒక మలుపు అనేటువంటిది ఇప్పుడు ఖచ్చితముగా ఇది తిరుగుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. తప్పకుండా విజయము మీ వెంటే ఉంటుంది అనడానికి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయిగాక. ఒక్కోసారి మిమ్మల్ని అపార్థము చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఏమీ చెయ్యలేక మీరు అనుకున్న ప్రకారముగా మీ అడుగుజాడల్లోనే మళ్ళీ రావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి రావటానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే మీరు కొంతమందిని ఒకసారి వద్దు అనుకున్న తర్వాత దూరము పెట్టడం జరుగుతుందిగాక. ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది జరుగుతుంది. మీ మనస్సుకు యోగవంతముగా ఉండేటువంటి పనులు మాత్రమే మీరు చేస్తారు. ఎవరు చెప్పినా ఎవరు బలవంతము చేసినా కొన్ని చెయ్యలేరు. తల్లి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉంటుంది. అలాగే మీకు మీ తల్లి మీద చాలా యోగవంతమైనటువంటి ప్రేమ అనుకూలం అనేటువంటిది ఉంటుంది. పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత మీకు మేలు జరుగుతుంది. భూముల ప్రకారముగా భూ క్రయ విక్రయాలలో కొంత ధనం అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది గాక. అంతేకాకుండా కేసులు ఇలాంటివి ఏమైనా పోలీసు కేసులు ఇట్లాంటివన్నీ ఉంటూ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇలాంటివి మీకు విజయం అనేటువంటిది కలుగుతుంది గాక. ఆ విజయం కలగడానికి ముందే మీరు ఉండేటువంటి పరిస్థితులను యథార్థముగా యథావిధిగా ఉన్నది ఉన్నట్టు తెలియజెప్పేటువంటి పరిస్థితులు చేస్తారు కాబట్టి సున్నితమైనటువంటి మనస్సుతో ఉండే అవకాశం ఉంటుంది. మీరు దాన్ని కొంచెం ఒక్కోసారి దృఢముగా మాట్లాడి ఉన్న యథార్థాన్ని తెలియజెప్పి దాన్ని చెప్పేటప్పటికీ ఆ కాలము మీకు కలిసొచ్చే విధముగా ఉండబోతూ ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది. విదేశీ ప్రయాణం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి కాలముగా చెప్పబడును. శుభకార్యాలు అనేటువంటివి మీ చేతుల గుండా చేయటము కానీ లేదా మీరే శుభకార్యాలలో పాల్గొనటము కానీ లేదా మీకే శుభకార్యాలు జరగటము కానీ జరగవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుంది. వ్యాపారము అనేటువంటిది కొత్తగా ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు కానీ శాంక్షన్ కావటము కానీ స్థల నిర్ణయం జరగటము కానీ లేదా గృహము కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు స్థల నిర్ణయం చేసుకోవటము కానీ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోగలుగుతారుగాక మీరు. కనుక చాలా యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు బాగున్నది. అన్ని రకాల యోగవంతముగా ఉంది అని తెలియజేస్తూ చాలా కాలం తర్వాత మారాల్సినటువంటి వాడు మేలో మారి మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో 18వ తారీఖు నుండి మార్పు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే కర్కాటకములోకి రావటం అనేది గురుగ్రహం తెలుసు కదా. అలా దైవ అనుకూలత అనేటువంటిది ఒకటి రావటము, తర్వాత గురువు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మిగతా యొక్క గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటివి కూడా ఉంటాయి. వాటి వల్ల అంటే గురువు చూసేటువంటి కోణము, గురువు ఉండే స్థానం నుంచి ఎన్నో స్థానంలో మిగతా గ్రహాలు ఉంటే ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఉంటాయి. ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు యొక్క అనుగ్రహం కావాలి అనేదే మనకు ఆలోచన చేసేది. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే. అయితే అలాగే శుక్రుడు ఉండేటువంటి స్థానము, అలాగే కుజుడు ఉండేటువంటి స్థానము,
అలాగే శని వక్రదృష్టిలో ఉంటూ శని మళ్ళీ కుంభంలోకి ఇది కావటం అనేటువంటిది, ఇలా మార్పులు, శని యొక్క మార్పు, గురువు యొక్క మార్పు, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థితులు ఎప్పుడైతే మార్పులు జరుగుతూ ఉన్నాయో ఈ మాసము అందరికీ అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చేదానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేది చాలా అవసరం. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది మొదట ప్రామాణికం. అందువలన మీ లగ్నాన్ని చూసుకొని మీకు నచ్చినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చూసుకున్నారు అంటే దానికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు అవి ఉంటే చేసుకొని ఈ జాతకంలో ఉండేటువంటి ప్రకారముగా ఈ మాసము మీకు అత్యంత అనుకూలవంతముగా ఉంది అనేదైతే దృఢముగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రాసుల వాళ్లకు జయోస్తు.